సాక్షి. ఆమె తొర్రూరు పట్టణంలో ఉండే అర్హత కూడా లేదు ఎన్నికలప్పుడు. ఇవన్నీ మీకు తెలుసు. అప్పుడు ఏడిచింది మళ్ళా పెడతాను. ఎవరి కోసం ఏడ్చినావమ్మా నువ్వు? నీ కోసం, నీ ఓట్ల కోసం ఏడ్చినావు. నిన్న కూడా వెళ్ళగొట్టలే. అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నా నేను వెళ్ళగొట్టలే. చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చి నువ్వు ఇష్టం ఉంటా వద్దని పోమంటే నువ్వు పోలే. నువ్వు బూతుల వయసు కూడా తిరిగినావు. ఎవరో అబ్జెక్షన్ చెప్పలే. ఏడుపులు బొబ్బలు పెట్టి ఓట్లు సంపాదించుకున్నావు. నేను ఎలక్షన్ల ముందు ఏడవలే. ఎలక్షన్ల తర్వాత మా కార్యకర్తల కష్టాన్ని చూసి నేను ఏడ్చాను. నేను ఓట్ల కోసం ఏడవలే. నీకోసం మభ్యపెట్టేందుకు ఏలేదు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టి రాను కట్టడం చేస్తున్నాం. నేను కార్యకర్తలు ఏ కష్టం వచ్చినా కాపాడుకుంటాం. దయచేసి ప్రతిది కూడా నేను ఒకటే అంటున్నా, మీరు ఉండండి అమ్మా 2 ఏళ్ళు. నేను వద్దంటలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అరాచకాలు చేయకుండా ప్రజల తీర్పుపై మీరు కట్టుబడి ఉండాలి. ప్రజల అవసరాల కోసం మీరు పనిచేయండి. నువ్వు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాం, మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టాం. ఒకటే అంటున్నా నేను,